ఇక ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య తాజా ప్రభుత్వ ఉత్తర్వులు అగ్గి రాజేస్తున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనాలతో తేవాల్సిన మార్పును లాఠీలతో తేవాలని పాలకులు భావిస్తున్నారు. ఇక బల్దియాలో పేరుకుపోతున్న అవినీతి అక్రమాలు సవరించడంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండనాల్కకు మందేస్తే ఉన్న నాల్క ఊడిందని హైడ్రా పుణ్యమాని బల్దియా నిర్వీర్యమైంది. అది ఇద్దరు బ్యూరోక్రాట్ల నడుమ చిచ్చును రేపుతోంది. ఐఏఎస్ గొప్పనా, ఐపీఎస్ గొప్పనా అన్న కాడికి వెళ్ళింది. జిహెచ్ఎంసీ నిర్వర్తించాల్సిన బాధ్యతలను హైడ్రాకు అప్పజెప్తూ ఈ మధ్య ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులు అగ్గికి మరింత ఆజ్యం పోసేలా తయారయ్యాయి. ఒక ఐపీఎస్ సుప్రీంగా ఉన్న హైడ్రాను పవర్ఫుల్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి అన్ని లాఠీతోనే సవరిస్తానన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నట్లు అవుతుందని విమర్శ. ఇప్పటికే విశ్వాసం కోల్పోయిన హైడ్రా ఈ అధికారులను దుర్వినియోగం చేసి ప్రజలను ఇంకెన్ని ఇక్కట్ల పాలు చేస్తుందో అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రజలు పాలకులను క్షమించే పరిస్థితిలో లేరన్నది విశ్లేషకుల భావన. హైడ్రా వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాలన్న విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రంగనాథ్ విచ్చలవిడి చర్యల ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు పడ్డారన్న సంగతి విదితమే. తద్వారా కాంగ్రెస్ పాలకులు సైతం జనాల విశ్వాసాన్ని కోల్పోయారన్నది నికార్సైన నిజం. వీటన్నిటినీ మరిచి రేవంత్ రెడ్డి తాజాగా మరొక కొత్త వివాదానికి తెరలేపారు. షాన్ ఏ షహర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అధికారాలకు కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాలో మార్పుల పేరిట కొన్ని అధికారాలను హైడ్రా కమిషనర్ కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్య వల్ల నగరంపై హైడ్రా సుప్రీం ఐపీఎస్ రంగనాథ్ అజమాయిషీ అమాంతం పెరిగింది. ఫలితంగా ఐఏఎస్ ఆర్వి కర్ణన్ కు ఆయనకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపినట్లయింది. ఇక బల్దియా బాస్ పవర్స్ కట్ చేయడం, అదే సమయంలో హైడ్రా చీఫ్ పవర్స్ పెంచడం మున్సిపల్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. పారదర్శక నిర్ణయాలతో తీసుకురావాల్సిన మార్పును అధికారాల బదలాయింపుతో తేవాలనుకోవడం బల్దియాను నిర్వీర్యం చేయడమే కాకుండా కమిషనర్ కర్ణన్ పై ఒత్తిడి పెంచడం కోసమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనాపరమైన బాధ్యతలను నిర్వర్తించడం ఐఏఎస్ల విధే. అలాగే శాంతి భద్రతలను కాపాడడం ఐపీఎస్ల కర్తవ్యం. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ తో పోలీస్ సర్వీసెస్ లో ఉన్న వాళ్లకు అసలు సంబంధం ఉండదు. అందుకే హైరార్కీలో కూడా ఐఏఎస్లే టాప్ లో ఉంటారు. అంతెందుకు, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎదురుపడినప్పుడు ఎస్పీ గౌరవ సూచకంగా సెల్యూట్ కొట్టడం తప్పనిసరి. ఇలాంటి అంశాలు అనేక సందర్భాల్లో వాళ్ళ మధ్య ఈగోలను రాజేయడం సర్వసాధారణం. ఐఏఎస్లు నిర్వర్తించాల్సిన పాలనాపరమైన బాధ్యతల్లో ప్రభుత్వాలు ఐపీఎస్లను నియమించడం, లేనిపోని వివాదాలను రాజేయడమే అవుతుంది తప్ప పెద్దగా మార్పేమీ ఉండదు అన్నది మెజారిటీ బ్యూరోక్రాట్ల ఒపీనియన్. పైగా ఐపీఎస్ల కటువైన వ్యవహార శైలి సమస్యలను పరిష్కరించకపోగా అవి మరింత ముదిరేలా చేస్తుందన్నది వాళ్ల వెర్షన్. వాస్తవానికి చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకే కీలక బాధ్యతలు కట్టబెట్టి ఉంటే జిహెచ్ఎంసీలో అవినీతి అక్రమాలు గణనీయంగా తగ్గిపోయి ఉండేవి. దానిపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతి చిన్న విషయానికి లాఠీ జులిపించే రంగనాథ్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం ద్వారా ప్రజల్లో అపఖ్యాతిని మూటగట్టుకోవడం మినహా ఒరిగిందేమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలో హైడ్రా ప్లస్ రంగనాథ్ బాధితులు అంతకంతకు పెరుగుతున్నారని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పనుల్లో నాణ్యతా లోపాలు, టెండర్లలో అవకతవకలు, ఏ స్థాయిలో జవాబుదారీతనం లేకపోవడం లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇలా జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారాలకు కత్తెరవేయడం ఏ ప్రక్షాళనకు సంకేతమో అర్థం కావడం లేదన్నది అపవాదు. అనేక అవకతవకలు, అక్రమాలకు నెలవుగా మారుతున్న బల్దియాను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయకుండా కాకేలకు పవర్ పెంచి పాలకులు నగరాన్ని తమ సొంత జాగిరిగా భావిస్తున్నారన్న ఆరోపణలు అనేకమున్నాయి. ముఖ్యమంత్రి తొత్తులు, ఏజెంట్లు, పైరవీకారుల వెన్నుదన్నుతో అర్హులను దాటి కొందరు అక్రమంగా పదోన్నతులు పొందడం, ఒకటికి మించి అదనపు బాధ్యతలను చేపట్టడం, తద్వారా అనేక గోల్మాళ్లకు పాల్పడడం జిహెచ్ఎంసీలో సర్వసాధారణం అయిపోయిందన్న నెగిటివ్ టాక్ ఉంది.